కేజీఎఫ్‌తో గ్లోబల్ రేంజ్‌లో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న యష్ తన తర్వాతి ప్రాజెక్ట్ 'టాక్సీ' కోసం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌ను ఎంచుకున్నప్పుడు అభిమానులు కాస్త కంగారు పడ్డ మాట వాస్తవం. గీతూ గత చిత్రాలన్నీ సెన్సిబుల్ డ్రామాలు కావడంతో యష్ లాంటి మాస్ విధ్వంసాన్ని ఆమె డీల్ చేయగలరా? ఫ్యాన్స్ కోరుకునే హీరోయిజం ఎలివేషన్‌లు ఉంటాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఈరోజు 'టాక్సిక్' టీమ్ ఒక వైలెట్ బ్లాస్ట్‌ను వదిలింది. టీజర్‌లోని విజువల్స్, కలర్ గ్రేడింగ్, ఫ్రేమ్స్ చూస్తుంటే ఏదో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చూస్తున్న అనుభూతి కలుగుతోంది. స్టైలిష్ మేకింగ్‌తోనే మాస్ జాతర ఎలా ఉంటుందో గీతూ చూపించారు. అయితే టీజర్ మొత్తంలో హైలైట్ మాత్రం ఒక షాట్. కారులో హీరో ఒక అమ్మాయితో వైల్డ్ రొమాన్స్ చేస్తుండగా, ఆ కుదుపులకు కారు వెనక అమర్చిన క్లైమర్ మైన్స్ పేలడం అనేది కాన్సెప్ట్ చూసి నెటిజన్లకు ఫీజులు ఎగిరిపోయాయి. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని వైల్డ్ థాట్ ఇది. ఒక స్టార్ హీరో సినిమాలో ఇంతటి బోల్డ్ సీన్ ఊహించడం కష్టమే. సాధారణంగా ఇలాంటి సీన్స్ సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో ఆశిస్తాం. కానీ ఒక లేడీ డైరెక్టర్ అయ్యుండి గీతూ మోహన్ దాస్ ఇంతటి రా అండ్ రస్టిక్ ఆలోచనతో రావడం నిజంగా షాకింగ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై రచ్చ మామూలుగా లేదు. ఒక వర్గం ఇదెక్కటి మాస్‌రా మామ అని పూనకలతో ఊగిపోతుంటే, మరో వర్గం మాత్రం ఇది టూ మచ్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. రెస్పాన్స్ ఇలా ఉన్న ఒక్క టీజర్‌తో 'టాక్సిక్' పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.